పైసల ముచ్చట్లు, మనీ మంత్రదండం, రామ్ ప్రసాద్ సార్ ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఇదే కనిపిస్తుంది. అసలు దీంట్లో ఏముంది, ఎవరు చదవాలి? ఒకసారి రామ్ ప్రసాద్ సార్ని అడుగుదాం ఇప్పుడు. హలో ఎవ్రీవన్, నా పేరు ప్రభాకర్ చౌటి. పైసల ముచ్చట్లు, మనీ మంత్రదండం అనేటటువంటి పుస్తకాన్ని వశిష్ఠ గారి ఫేస్బుక్లో చూసిన తర్వాత దీన్ని నేను చదవడం స్టార్ట్ చేశాను. అయితే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. దాని తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ వాళ్ళకు ఎకానమీ చెప్తాను. అన్నీ చెప్పినా కూడా నాకు ఈ పుస్తకంలో చాలా విశిష్టత ఉన్నది. ఈ పుస్తక రచయితను కలవాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. సో దాంట్లో భాగంగానే అసలు ఈ పైసల ముచ్చట్లు ఏంటి, మనీ మంత్రదండం ఏంటి, అసలు మనం ఫినాన్షియల్గా ఒక వ్యక్తి సాధించాల్సింది ఏంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ పుస్తక రచయిత అయినటువంటి మోస్ట్ ఫేమస్ రామ్ ప్రసాద్ సార్ గారిని అడగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. ఎన్నో రోజుల నుండి యూట్యూబ్లో చాలా రకాలైనటువంటి వీడియోలు చూసినాం, కానీ మనిషి జీవితం పైసలతోటి ముడిపడింది. అది ఒడవని ముచ్చట్లాక అది కొన్ని డౌట్లు అలాగే ఉండిపోతూ ఉన్నాయి, ఎన్ని రకాలుగా విన్నా కూడా. ఎందుకు రాశారు సార్ ఈ పుస్తకం? అదే ఒడవని ముచ్చట్లు ఒక దారికి తెద్దామని. సో మనీ మంత్రదండం అన్నారు. నిజంగా మనిషి జీవితంలో మనీ అనేది మంత్రదండం అనుకుంటారా సార్? అదే అన్నీ అక్కడికే కదా వెళ్ళేది చివరికి. మీరు ఇంత ట్రైన్ చేసి ఇంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2 చేశారు. అంతా సర్వీస్లో ఎక్కాక వాళ్ళు మేనేజ్ చేస్తుంది మనీనే కదా వాళ్ళ పర్సనల్ లైఫ్లో. అంటే చాలామంది ఆరోగ్యమే మంత్రదండం అంటారు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మీరేమో వెల్త్ ఈజ్ లైఫ్ అంటారు. డెఫినెట్గా హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ అండ్ వెల్త్ బోత్ కంబైన్డ్ ఈజ్ లైఫ్. నాట్ జస్ట్ హెల్త్, నాట్ జస్ట్ వెల్త్. ఓకే, 100 కోట్లు ఆస్తున్న ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. ఆఫ్ కోర్స్. కాబట్టి హెల్త్, వెల్త్ రెండు కలిస్తేనే. ఈ పుస్తకం ఎవరు చదవాలి సార్? అంటే పైసలు బాగా సంపాదించిన వాళ్ళు చదవాలా, పైసలు సంపాదించాలి అని అనుకునేటటువంటి వాళ్ళు చదవాలా, ఎంత సంపాదించాలి చదవాలి ఈ పుస్తకం? పైసలు సంపాదించడానికి అయితే ఈ బుక్ కాదు. ఓకే, పైసలు సంపాదించడానికి అయితే కాదు. అందరూ వెల్త్ అంటే దాన్ని డబ్బుతో కొలుస్తున్నారు. వెల్త్ని కొలవాల్సిన డబ్బుతో కాదు, టైంతో కొలవాలి. ఓకే, మీకు ఎంత డబ్బు ఉంది కాదు, మీది ఎంత టైం మీ దగ్గర ఉంది అనేది అచీవ్మెంట్. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 10 కోట్లు ఉంటే ఫ్రీడమ్ కాదు. నెక్స్ట్ 15 ఏళ్ళు ఎవడ మీద ఆధారపడకుండా నాకు నచ్చినట్టుగా బ్రతికేంతుంటే చాలా, అదే ఫ్రీడమ్. దానికి బిలియన్స్, ట్రిలియన్స్ అవసరం లేదు. ఓకే, ప్రతి వ్యక్తికి అతను అనుకున్న విధంగా బ్రతకాలనుకున్న విధంగా బ్రతకడానికి ఎంత అవుతుంది, అది రాబోయే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఉంటే చాలు. నార్మల్గా నేనేమంటానంటే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది, మీ డబ్బు మిమ్మల్ని దాటి ముందుకెళ్తుందా, మీరు దాన్ని దాటుతున్నారా? మీ డబ్బు కనుక మిమ్మల్ని దాటిందంటే మీరు ఏదో మిస్ అవుతున్నారు. అంతవరకు ఉంటే చాలు. కోట్ల గురించి అయితే ఈ బుక్ కాదు. డబ్బు మల్టిప్లై చేయటం కాదు, మేనేజింగ్. ఈ పుస్తకం చదవాలంటే ఎంత డబ్బు సంపాదించి ఉండాలి, ఏమేమి లక్షణాలు ఉండాలి సార్? ఈ పుస్తకం కొనుక్కున్నంత డబ్బు సంపాదిస్తే చాలు. దాంతో మొదలెట్టవచ్చు. ఓకే, మీరు చాలా వీడియోలలో చాలా రకాలైనటువంటి అంశాలు చెప్పారు, పుస్తకంలో కూడా చాలా అంశాలు చెప్పారు. ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఓన్లీ పుస్తకం చదివితే సరిపోతుందా సార్? ప్రధానంగా పుస్తకం రాయడానికి గల కారణం ఏంటంటే, బలమైన కారణం, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్న జర్నీలో ప్రతిరోజు 2 క్లయింట్స్కి మాత్రమే ప్లానింగ్ చేయగలుగుతున్నాం. ఓకే, కానీ మన ప్లానింగ్ గురించి అప్రోచ్ వాళ్ళు చాలామంది ఉన్నారు అపాయింట్మెంట్ గురించి. సో ఇంకా మీరు అన్నట్టుగా వడవను ముచ్చటైపోయింది. అది ఇంకా అవ్వదు. అది ఎన్నాళ్ళు కొనసాగించినా నా జీవితకాలంలో కూడా నన్ను కలవదలుచుకున్న వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయలేదన్న విషయం అర్థమైపోయింది. ఓకే, కలిస్తేనే ప్లానింగ్ కాకుండా బుక్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది. దీంట్లో ఒక వ్యక్తి లైఫ్లో ఆయనకు ఫైనాన్షియల్ పరంగా వచ్చే సందిగ్ధాలు కానీ, సమస్యలు కానీ, వాటన్నిటికీ ఒక సమాధానం కానీ, ఒక గైడ్, దారి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా ఇది చదివిన వాళ్ళు ఇవ్వాలి ఆ ఫీడ్బ్యాక్. మీ మొత్తం కెరియర్లో ఎంతమందిని గైడ్ చేసి ఉన్నారు సార్? ఆల్మోస్ట్ 4000 ఫ్యామిలీస్ అని చెప్పారు. దాంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది? దాంట్లో దివాలా తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడుంది సార్? ఇప్పుడు అందరూ ఎక్కువగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకున్నారు, డబ్బు పోగొట్టుకున్నాక ప్లానింగ్ అనే విషయం గుర్తుకొస్తుంది. ఓకే, జబ్బు వచ్చాక ఇన్సూరెన్స్, డబ్బు పోయాక ప్లానింగ్ గుర్తొస్తాయి అందరికీ. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాదు ముఖ్యం, ఇతని డబ్బు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అది ముఖ్యం. ఏ పర్సన్ బై వర్కింగ్ హార్డ్ కెనాట్ మేక్ హిజ్ ఫ్యూచర్, బై మేకింగ్ హిజ్ మనీ వర్క్ హార్డ్ కెన్ మేక్ హిజ్ ఫ్యూచర్. బికాస్ ఒక వ్యక్తికి ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంది, అలసట ఉంది, జబ్బు ఉంది, వెకేషన్ కావాలి,
హాలిడే కావాలి, ఒక డబ్బుకి అవసరం లేదు కదా. మీరు డబ్బుని పనిలో పెట్టండి, అది పని చేస్తే మీరు పని చేసిన అవసరం లేదు. ఓకే. చాలా మంది సంపాదన చూసి ముచ్చిపోతారు, సంపాదన చూసి ముచ్చిపోవద్దు. మీ డబ్బు సంపాదిస్తుంటే దాన్ని చూసి ముచ్చిపోండి, ఎందుకంటే దానికి రిటైర్మెంట్ లేదు కదా, తరాలు పని చేస్తాయి. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు అంటే చాలామంది జనాలు ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి అంశం మీద ఏ పర్టికులర్ స్టేజ్లో ఆలోచించవచ్చు. ఇప్పుడు కొంతమంది 10,000 సంపాదిస్తారు, కొంతమంది 20,000 సంపాదిస్తారు, కొంతమంది 2 lakhs సంపాదిస్తారు. సో ఏ పర్టికులర్ స్టేజ్ నుండి ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి అంశం గురించి ఆలోచించాలి అసలు? నో, ఇక్కడ అసలు ఫైనాన్స్లో కంపారిజన్ అనే ప్రస్తావన లేదు అసలు. ఒక చదువు, అతని స్కిల్ సెట్, అతని పరిసరాలు, ఫ్యామిలీ యొక్క పరిస్థితుల్ని బట్టి కదా ఒక వ్యక్తి ఉండేది. సో 15,000 జీతంలో అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 4 లక్షలు మంత్లీ జీతం పెట్టుకొని కూడా చాలా ఫైనాన్షియల్ ట్రాప్లో పడిపోయి ఆస్తులు పెట్టుకొని, అంటే ద బిగ్గెస్ట్ డిసీజ్ ఏంటంటే డయాబెటీస్, బీపీ కాదు. అందరికి ఉన్న కామన్ డిసీజ్ డయాబెటీస్, బీపీ కాదు. అందరికి ఉన్న కామన్ డిసీజ్ ఇస్ అసెట్ రిచ్ క్యాష్ పూర్. ఓకే. ఆస్తుల రీత్యా ధనవంతులు, క్యాష్ రీత్యా ఇంట్రెస్టింగ్. అది ఉంటుంది. చాలా మంది దే ఆర్ రిచ్ బై అసెట్స్, పూర్ బై క్యాష్. అందుకనే జీవితకాలం దే లివ్ పూర్ అండ్ డై రిచ్. ఓకే. అటు చచ్చిపోయిన రోజు వచ్చి చాలా బాగా ఆస్తులు కొడబెట్టని చెప్తారు, కానీ దాన్ని ఏ రోజు అనుభవించడు. ఒక వ్యక్తి జీవితంలో ఎంత అనుభవించాడో కన్నా, ఎంత సంపాదించాడో కన్నా, దాన్ని ఎంత అనుభవించాడో అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అనుభవించారు మీరు, ఇట్స్ అ కాన్సెప్ట్. వన్ ఆఫ్ మై క్లయింట్ కాల్ చేశారు ఒకరోజు, మనకు బాగా క్లోజ్ కస్టమరు, యంగ్స్టరు. అంటాడు, సార్ మినిమలిజం అంటే ఏంటి అని అడిగారు నన్ను. అయితే సార్ మినిమలిజం అంటే నాకు ఐడియా లేదన్నా. అదేంటి సార్ ఫైనాన్స్ వాడు కదా, మీకు తెలియకపోవడం ఏంటి అంటాడు. నేను అన్నాను, బ్రదర్ నాకు తెలియదు, ఇప్పుడు తెలుసని నేను నటిస్తే నాకు ఎప్పటికీ తెలియదు కదా, తెలదో నొప్పుకున్నాను చెప్పండి అన్న. ఏం లేదు సార్, మినిమలిజం అంటే మనకు వస్తున్న సంపాదనలో మినిమం అమౌంట్ ఖర్చు పెడుతూ మాక్సిమం సేవ్ చేయాలి అన్నాడు. మాక్సిమం ఎందుకు సేవ్ చేయాలి సార్ అన్నాను. అంటే మనం రేపటి రోజు సంపాదన ఆపేసినా సరిపోతుంది కదా, ఇంకా నాకు వివరంగా చెప్పండి అంటే, సార్ ఇప్పుడు నా శాలరీ 3 lakhs ఉంది కదా టేక్ హోమ్, ఆయన 3 lakhs టేక్ హోమ్. దీంట్లో ఒక 10% ఖర్చు పెట్టుకొని 90% కనుక దాస్తే ఒక 10 ఏళ్ల తర్వాత నేను పని చేయాల్సిన అవసరం ఉండదు కదా అన్నాడు. నేను అన్నాను, 10% ఖర్చు పెట్టి 90% అంటే టెక్నికల్గా నేను అన్నింటినీ టైంతో మెజర్ చేస్తాను. సో అంటే ఎవ్రీ ఇయర్ ఒక 9 yearsని కూడబెడుతున్నా, ఫ్యూచర్ ఇయర్స్ని. అప్పుడు 10 years ఎందుకు, ఇంకా 90 years బ్రతకరు కదా మీరు, ఒక 6 years చాలా అన్నాను. అదేంటి సార్ సేఫ్ సైడ్ కదా అన్నాడు. అందుకే ఎవరు చెప్పారు మీకు కాన్సెప్ట్ అంటే, ఒక యూట్యూబర్ చెప్పారు అన్నారు. అది చెప్పిన అతను పాటిస్తారంటే పాటిస్తారన్నాడు. ఏం చేస్తారు అతను అంటే, అతను యూట్యూబరే సార్, గోవాలో ఉంటారు, దాంట్లో భాగంగా ఆయన ఇప్పటికీ స్కూటీ మీద తిరుగుతారు సార్ అన్నాడు. నేను గోవాలో స్కూటీ మీద తిరిగితే ఏమన్నా అసలు అక్కడ మందు బాబులు ఎక్కువ ఉంటారు కదా, ఒకళ్ళు చిట్ చేస్తే ఇక మినిమలిజంలో దాచిందంతా ఎవరు ఎంజాయ్ చేయాలి? అలా భార్యను చేసుకుంటే ఎంజాయ్ చేయాలి. అదే చెప్పాను, వాళ్ళ భార్య సెకండ్ హస్బెండ్ ఎంజాయ్ చేస్తాడు కదా. మినిమలిజం అని అట్లా కట్టుకోవద్దు. ఇప్పుడు లేని వాళ్ళు ఎలాగో ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టని జీవితం లేదు అసలు. కాబట్టి మినిమలిజము ఎక్కువ దాయాలి ఇది కాదు. అసలు నేను ఎంత దాయాలి, నా అవసరాలకు సరిపడా దాచుకుంటే చాలు కదా. చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారు, అంబానీ ఆస్తి ఇంత ఉంది, అంబానీ ఆస్తి ఇంత నీది కావాలంటే నువ్వు నెలకు ఒక 2 లక్షలు చేసి మ్యూచువల్ ఫండ్లోనో ఎస్ఐపిలోనో ఒక 40 ఏళ్ళు పెడితే అయిపోద్ది అంటే. అంటే ఆయన ఈ రోజు ఉన్నది మాట్లాడుతున్నాడు, 40 ఏళ్ళతో దానికి విలువ ఉండదు కదా. అసలు అంబానీతో నీకేం పోలిక, అంబానీకి టైం లేదు కదా, నీ దగ్గర టైం ఉంది కదా కదా. టైమ్ ఈజ్ అచీవ్మెంట్, వెల్త్ ఈజ్ టైం యాక్చువల్గా. టైంని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేయాలి. డబ్బు అంటే దానికి ఎన్ని లేదు కదా, ఎన్ని జీరోలు యాడ్ అయినా ఉంటుంది బ్యాంక్ అకౌంట్లోనే, మనం తినేది నెంబర్ తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది, అంతే అంతే అంతే. అసలు దాయడము, పొదుపు చేయడము, దాచుకోవాలి, డబ్బులు పొదుపు చేయాలి అని చాలామంది చిన్నప్పటి నుండి మన మైండ్ అంతా కూడా బ్రెయిన్ వాష్ చేసింది. అవును, నిజంగా దాయడం మంచిదా సార్? పొదుపు చేయడం, దాయడం. అదే దాయడం అంటే దేని గురించి దాస్తున్నారు అది ఇంపార్టెంట్, దాని పర్పస్ ఏముండదు. ఇప్పుడు పర్పస్ ఏముండదంటే బస్ ఎక్కడ టార్గెట్ కాకూడదు కదా, ఆడికి పోవాలి అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా దాస్తున్నారు, అందువల్ల ఇబ్బందులు పడతారు వీళ్ళు. ఇప్పుడు ఇండిసిప్లిన్ ఏం కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇండిసిప్లిన్ కాదు. స్థాయికి మించిన ఆస్తులు కూడబెట్టే ప్రయత్నాలు చేసి అప్పులకు తెచ్చిన అప్పులకు అయ్యే వడ్డీలు ఎక్కువ, కొన్ని ఆస్తులు పెరిగే తక్కువ, అది కదా డబ్బులు పోగొట్టడం. అవును, ఆ క్లారిటీ లేక, అంటే మీరు అంటే దాయటం, ఇన్వెస్ట్ చేయటం అంటే మీ పర్పస్ తెలవాలి ముందు, మీ పర్పస్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే, ఏ టైంకి వెళ్ళాలో తెలిస్తే, దాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ మోడ్. మళ్ళీ నాకున్న బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, చెప్పండి. పర్పస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యమా, లేకపోతే
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ముఖ్యమా? వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? ప్లేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటా, పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటా, విచ్ ఈస్ పర్పస్ని బట్టి ప్లేస్ వస్తుంది. ఓకే పర్పస్ని బట్టి ప్లేస్ వస్తుంది. ఓకే. సో నీ పర్పస్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకో. దాంట్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఉన్న అన్ని ఆప్షన్స్ మనం వాలిడేట్ చేయాలి. ఎస్, అవన్నీ చూసుకోవాలి. నాకు తెలిసిందే పట్టుకుంటారు ఎస్. అంతా. ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బయాస్డ్ కాల్డ్ ఫెమిలారిటీ బయాస్. మనకి ఏం తెలుసో అదే. అవును. తాతలు పొలాలు కొంటే, తండ్రులు పొలాలు కొంటే, కొడుకు కూడా పొలాలు కొంటాడు. ఎస్. స్థలాలు కొని గొప్పడు అయ్యాడని ఈయన కూడా స్థలాలు కొంటాడు. అది కదా. అవును. అక్కడ కదా ప్రాబ్లం. నీ అవును. పర్పస్కి ఇది మీట్ అవుతుందా? అవును. అది ముందు పర్పస్ తెలవాలి. ఓకే. దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంచుకోవాలి. ఏ దానికి ప్లేస్లో ఉన్న చేయాలి అన్ని అనేది. సాధనాలు కంపేర్ చేసుకొని ఏది మనకు సూట్ అవుతుంది. అవును. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక మెడికల్ షాప్లో ఉన్న ప్రతి మెడిసిన్ గుడ్డే, బ్యాడ్ మెడిసిన్ ఏది లేదు. అవును. ఏ మెడిసిన్ వేసుకోవాలంటే నా ఫేవరెట్ పింక్, నా ఫేవరెట్ ఫ్లేవర్ ఇది అని Yes. వేసుకోకూడదు కదా. జబ్బుని బట్టి మందు, ఎస్, అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. ఎస్. చాలామంది రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు కార్ కొనేటప్పుడే దీని రీసేల్ ఎట్లా, సో రిటైర్మెంట్ తర్వాత నేను ఎట్లా బతకాలి అనేటటువంటి పర్పస్ తోటే జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. వాస్తవంగా నేను చాలా మందిని చూసిన. నేను రిటైర్ అయితే ఎట్లా, నాకు జ్వరం వస్తే ఎట్లా, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ నుండే వాళ్ళ యొక్క పొదుపు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క ప్లానింగ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అవును. నిజంగా ఒక వ్యక్తి వాట్ ఈజ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది ఆలోచించాలన్నా, నిజంగా రీసేల్ గురించి ఆలోచించే కార్ కొనాలా? రీసేల్ గురించి ఆలోచిస్తారంటే, నేను చూసిన 90% పీపుల్ ఒక కారు కొంటున్నారు అంటే దాని యొక్క ఫీచర్స్ ఏంటి, నేను దీన్ని ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఎంజాయ్ చేయాలనే దానికంటే కూడా దీన్ని మళ్ళీ నేను అమ్మితే ఎంత వస్తుంది, తర్వాత నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయొచ్చు, రిటైర్మెంట్ అయిన తర్వాత జీవితం ఏముంటుంది, నువ్వు బెంజ్ కార్ కొనుక్కున్నా కూడా నిన్ను ఎవడో దించాలి, ఆ బెంజ్ కార్ నడిపెట్టోడు ఎంజాయ్ చేస్తాడు డ్రైవర్, నువ్వైతే ఎంజాయ్ చేయవు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు నిజంగా రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలన్నా ఒక వ్యక్తికి? ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి. కానీ భవిష్యత్తు గురించి బెంగ ఎక్కువగా పెట్టుకొని ప్రజెంట్ టైంలో బతకడం మానేయకూడదు. ఇది బ్రతుకుతూ దాని గురించి ప్లాన్ చేసుకోవాలి. అందుకనే మనకి ఫైనాన్షియల్ ఒక సేయింగ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మైనస్ ఎక్స్. సాలరీ రాగానే ముందు ఇన్వెస్ట్ చేసి మిగిలిన ఖర్చు పెట్టుకోవాలంటారు. అవును, అది తప్పు. ఖర్చు పెట్టాక మిగిలింది ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఖర్చులు తగ్గించుకోవడం సులువు అంటారు, కానీ ఖర్చులు తగ్గించుకోవడం సులువు కాదు, సంపాదన పెంచుకోవడం సులువు. ఎస్. ఖర్చులు బియాండ్ పాయింట్ ఎవరు తగ్గించలేరు. ఎస్. అది కొటేషన్స్ బాగుంటుంది. ఎస్. ఇన్వెస్ట్మెంట్ మైనస్ అవును, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు, కాదు కదా. నీ ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవడానికి ఆలోచించాలి. ఆ ఆలోచన వస్తుంది. ఖర్చు పెట్టే వాళ్ళకే సంపాదన మీద ఆలోచన వస్తుంది. ఖర్చును తగ్గించుకుంటూ పోతే ఎంతవరకు తగ్గించగలుగుతారు? ఎస్. ఇప్పుడైతే అన్నిటికీ ఖర్చులే, నువ్వేం తీసుకోవాలన్నా కూడా ఖర్చులే. ఖర్చు లేకుండా నడవదు. ఈ ఇన్కమ్ను పెంచుకోవాలి అనేటటువంటి మార్గాలు ఆలోచించేటప్పుడు కూడా మళ్ళీ రిటైర్మెంట్ బేసే తీసుకుంటారు. సరే ఇప్పుడు ఏదో ఒక రకంగా గడిపేద్దాం, నాకు పిల్లలు పుడితే ఎట్లా, లేకపోతే నేను ముసలిగా అయితే ఎట్లా, పిల్లల పెళ్ళికి ఎట్లా, పిల్లల చదువుకి ఎట్లా, ఈ జీవితం అంతా పక్కల గురించి ఆలోచిస్తాను. అందుకనే కదా భార్య డింక్ అని కాన్సెప్ట్ వచ్చింది కదా, డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్. ఓకే. డింక్ కపుల్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ. బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. అంటే పిల్లల్ని అనొద్దని కాదు, కానీ నీ పర్పస్ ఏంటి అసలు అనేది చాలా మంది మిస్ అవుతున్నారని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే డిస్కషన్లు, అందరికీ నచ్చే టాపిక్లు ఎలా ఉంటాయంటే, చదువు బాగా ఎక్కువైపోయింది, పిల్లలకి ఇన్ని లక్షలు కట్టగలమా, లక్షలు అయిపోయింది, మన చదువు అంతా ₹1,00,000 అయిపోయింది, వీడికి ఎల్కేజీకి PP1K 1,00,000 అంటారు. అవును, అసలు దాంట్లో ప్రొడక్టివిటీ ఏమి ఉండదు. అవును, ఆ 1,00,000 కాదు, అసలు 2,00,000 అయితే నువ్వు ఎలా కట్టగలవు, దానికి సంపాదించడానికి ప్లాన్ చేసుకోవాలి. కానీ దీంట్లో ఏమైనా ఉన్నదా? మన కంట్రోలబుల్ కాదు కదా. అవును, మనం కంట్రోల్ చేయగలిగింది ఏంటి, మనం సంపాదించే స్పాన్సర్ చేయటం. అవును, అంతేగాని ఇప్పుడు మన వ్యవస్థలో పోరాడితే తగ్గుతుందా? అవును. ఇప్పుడు ప్రతి పేరెంట్ ఎక్స్పెన్సివ్ అంటాడు, బట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఓనరు ఇబ్బందులు ఫాలో అవుతున్నాను అంటాడు. అది అయ్యేది కాదు కదా. 2 sides ఉన్నాయి. కంట్రోలబుల్ ఏంటి, వాట్ ఈస్ దట్ ఐ కెన్ కంట్రోల్, ఓకే, అది ఆలోచించాలి. కానీ చాలా మందికి ఇష్టమైన టాపిక్స్ అన్ని మనం కంట్రోల్ చేయలేనియే డిస్కస్ చేస్తారు. అది ఎన్ని రోజులు డిస్కస్ చేసినా దాని నుంచి ఏం ఉపయోగం ఉండదు. దట్స్ వేర్ పీపుల్ గో రాంగ్. అంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా సర్కిల్ ఆఫ్ కన్సర్న్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు జనాలు. అదే డిస్కషన్ అంతా అదే. రేవంత్ రెడ్డి గురించి ఆలోచిస్తారు, కేసీఆర్ గురించి ఆలోచిస్తారు, మోడీ గురించి ఆలోచిస్తారు, ట్రంప్ గురించి ఆలోచిస్తారు. మధ్యాహ్నం ఏంటి అంటే ఏముండదు. అది సో చాలామంది అంటే ఏ పర్టికులర్ ఏజ్లో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఫినాన్స్ గురించి కానీ ఆలోచించాలి అంటే, నేను చూసినటువంటి వాళ్ళల్లో చదువుకుంటారు, చదివేటప్పుడు చాలా బిజీగా ఉంటారు, పెళ్ళి చేసుకుంటారు, పిల్లలు వచ్చేస్తారు, ఒక 40-45 years తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా ఏమి ఉండదు. అట్ వాట్ పర్టికులర్ ఏజ్ రైట్ ఏజ్ అసలు?
రైట్ ఏజ్ ఇస్ ద డే యూ స్టార్ట్ యువర్ ఇన్కమ్ ఎర్నింగ్ మనీ. ఓకే. కానీ కంపల్షన్ కమ్స్ అట్ 45 మీరు అన్నట్టుగా. ఓకే. 45 is the career peak యెస్. of a private sector employee. యెస్. And that is the exact age kids are getting into higher education. యెస్. That is the exact age parents are above 70. They are sick. యెస్. కదా. యా. దట్ ఈస్ యూ ఫీల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ని చూసుకోవాలి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ చూసుకోవాలి. యెస్. అప్పుడే రిటైర్మెంట్ ఆలోచన వస్తుంది. ఇతని స్కిల్ కూడా ఎగ్జాక్ట్ అవుతుంది సార్. 45 లో కొత్త స్కిల్ నేర్చుకునేటంత శక్తి కూడా ఉండదు. అడ్జస్ట్మెంట్ కావాలి లైఫ్. కెరియర్ పీక్. ఎస్. కెరియర్లను ఇక్కడ అవుతావా కిందికా పైకి అనేది కూడా తెలిసిపోతుంది. ప్రైవేట్ సెక్టర్లో దట్ ఇస్ ది పీక్ ఆఫ్ ది ఇన్కమ్. చాలా మంది అంటారు సో అనుభవం అనేది బట్టతల వచ్చిన తర్వాత వచ్చేటటువంటి దువ్వెన లాంటిదని. సో దాంతో మనం ఏం చేసుకోలేము. అప్పుడు అన్నీ తెలుస్తాయి కానీ సో నువ్వు రిస్క్ చేయడానికి ఏముండదు. ఆ దువ్వెన 45 ఏళ్ళకి వస్తుంది మీరు అన్నది. అందుకోసమే ఏ పర్టికులర్ ఏజ్లో స్టార్ట్ చేయాలి అనేది ఒక అంటే ఏ పర్టికులర్ ఏజ్ కాదు, సంపాదన స్టార్ట్ కాగానే ఆలోచన వస్తే రైట్ డైరెక్షన్ వెళ్తాం. త్వరగా ఆలోచన వస్తే మంచిది. అంతేగాని మరి ఎర్లీ ఏజ్లో కూడా రావడం తప్పే. అదే 10 ఏళ్ల పిల్లల్ని కూర్చోబెట్టి వాడికి ఫైనాన్స్ పడాలి చెప్పడం తప్పు. ఎస్ 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 కదా. చాలామంది అంటే ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అడుగుతుంటారు. కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో గోల్డ్ అని ఒకరు అంటారు, రియల్ ఎస్టేట్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు, షేర్స్, ట్రేడింగ్, పోపు డబ్బాలు అలా దాచిపెట్టడం నుండి మొదలుకుంటే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మార్గాలు ఉన్నాయి సార్. ఈ ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఏది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీ దృష్టిలో? ఇట్స్ నాట్ సేఫ్. ఇప్పుడు మీకు టేక్ ఆఫ్ చేయాల్సిన టైం వచ్చింది, రన్వే తక్కువ ఉంది, ఇంకా అక్కడ సేఫ్టీ అంటే యూ కాంట్ ఫ్లై. ఎస్. యూ నీడ్ టు టేక్ ఆఫ్, యూ నీడ్ టు టేక్ దట్ రిస్క్. ఎస్. సిమిలర్లీ అట్ వాట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ యు ఆర్. ఇప్పుడు ఒక రిటైర్డ్ వ్యక్తి దగ్గర 4 కోట్లు ఉంటే, ఒక 4 కోట్లు ఉంటే రిస్క్ ఏం తీసుకోవాలి? అవును. గట్టిగా బ్రతికేది ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు. అవును. 30 ఏళ్ళకి ఎఫ్డీలు వేసుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీ వేసుకుంటే సేఫ్. ఇంక ఈ నీ నాట్ వరీ అబౌట్ ఇన్ఫ్లేషన్ అంతా నాకు ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఉన్నా సగం తినలేడు కదా. అవును. అది అంటే మన స్టేజ్ ఆఫ్ లైఫ్, మన గోల్ ఏంటి, ఎంత కావాలి, అప్పుడు దానికి ఏది ఫిట్ అవుతుంది అనేది. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ బ్యాడ్, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. ఒక మెడికల్ షాప్ మెడిసిన్ లాగా దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ బ్యాడ్ మెడిసిన్ లాగా దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అవును, ఒక కరప్టెడ్ ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి వచ్చేది క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి బెనిఫిట్. ఒక క్రైమ్ చేసిన వానికి అతను ల్యాండే కొనాలి, ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే. బట్ ట్యాక్స్ పేయర్ బయింగ్ ల్యాండ్ ఇస్ ప్రాబ్లం. ఓకే. రేపు పంపితే మళ్ళీ క్యాష్ వస్తుంది, ఆ క్యాష్ ఈయనేం చేయగలుగుతాడు? ఇప్పుడు అంతా క్యాష్లోనే నడుస్తుంది కదా సార్. క్యాష్లో నడవాల్సిన అవసరం ఏముంది? నడిపిస్తున్నాం కానీ నడవాల్సిన అవసరం ఏముంది? అంటే మన ఇండియాలో క్యాష్ ఉంటేనే. మీరు లాస్ట్ టైం క్యాష్ డ్రా చేసి ఎన్ని రోజులు అయింది ఏటీఎంలో? చాలా రోజులు అయింది సార్. మరి అంటే అవసరం లేదు, అంటే మీరు లీగల్ పనులు చేస్తున్నారు, మీకు అవసరం లేదు. క్యాష్ ఎవరికి అవసరం? క్యాష్ అంటే ఎన్నికలకు కావాలి క్యాష్, వ్యాపారాలు చేయడానికి క్యాష్. ఎటువంటి వ్యాపారాలు? మీకు ఇప్పుడు ఎవ్రీథింగ్ జిఎస్టీ బిల్ అన్నప్పుడు టీ స్టాల్ అతను కూడా క్యాష్ వాడడానికి ఇష్టపడలేదు. అవును. సో ఇంకా వ్యవస్థలో మీరు రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్ మోడల్ కాదంటారు కొందరికి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది సార్. యుఎస్లో 2008లో సబ్ప్రైమ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది అంటే ఈ రియల్ ఎస్టేట్ బబుల్ అంతా కూడా బ్లాస్ట్ అయింది. సో మన హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ, బెంగళూరులో తక్కువ, హైదరాబాద్లో అయితే విపరీతమైనటువంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. నేను అనుకుంటున్నా ఇంకొక నెక్స్ట్ 10 yearsకి రావాల్సినటువంటి ప్రైస్ కూడా ఆల్రెడీ వచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా కూడా ఇది ఇంకా రైజ్ అయ్యే అవకాశం ఉందా సార్ రియల్ ఎస్టేట్? మీ ఒపీనియన్? అంటే రియల్ ఎస్టేట్ రావడానికి ఇన్కమ్ లెవెల్స్ పెరగటం కదా. ఎస్, ఇన్కమ్ లెవెల్స్ అంటే అది కూడా ప్యారలల్ ఇన్కమ్, నాట్ లీగల్ ఇన్కమ్. ఎస్, అంటే మీకు హై రేజ్డ్ అన్ని లీగల్ ఇన్కమ్. ఇప్పుడు హై రేజ్ రిప్యూటెడ్ బిల్డర్ ఎవరు మన దగ్గర క్యాష్ యాక్సెప్ట్ చేయరు. ఓకే. మీరు అన్న వెంచర్స్లో మీరు చెప్పింది జరుగుతుంది. ప్యారలల్ ఇన్కమ్ ఈజ్ ఇంటూ ల్యాండ్. ఎస్, ల్యాండ్. బట్ మీరు అన్న హై రేజ్లో అవ్వదు, వెరీ మినిమల్ ఛాన్సెస్. ఓకే. జిఎస్టీ బిల్, జిఎస్టీ కదా, ప్రాపర్టీ కొంటూ ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్. అవును. సో అంత ఎఫర్డబిలిటీ పెరిగింది. ఎన్ఆర్ఐ మనీ హ్యూజ్ ఇన్ఫ్లో ఉంది. ఓకే. ఎమర్జెన్సీలు బాగా అవుతుంది. అవును. లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు. ఇండియా నెంబర్ 1 ఇప్పుడు. ఇండియాలో నెంబర్ 1 ఫారెన్ మనీ వచ్చేది ఇండియానే, గ్లోబ్. అంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా. అవును.
సో 3 కోట్ల పైగా మన వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి అవును. వాళ్ళకి వస్తున్న మనీ ఒకటి, ఐటీ సెక్టర్లో వస్తున్న ఇన్కమ్ ఒకటి. ఓకే. ఈ 2 తీస్తే మీరు అన్న భూమి ఉండదు. అవును. వాళ్ళకి ఎఫోర్డబిలిటీ పెరిగిపోయింది. ఈ రోజుకి హైదరాబాద్లో మీకు 60 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 crore to 2 crore డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా. ఎఫోర్డబిలిటీ పెరిగింది. మరి ఇన్ ది ప్రాసెస్ మీరు అన్నట్టుగా ఓవర్ ప్రైస్కి వెళ్ళిపోయి ఉంటే ప్రాబ్లం రావచ్చు. నిజంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక గ్రూప్ 2 స్థాయి, గ్రూప్ 1 స్థాయిలో ఈ హై రైజ్లో కొనగలుగుతారా సార్? కొనలేరు కదా. వాళ్ళ జీవితాలు ₹1,00,000 ఉన్నప్పుడు ₹1,00,000 ఈఎంఐ ఎలా కడతారు? కంట్రీలో అత్త మామ అమ్మ నాన్న ఇస్తే తప్ప 60 లక్షలు 70 లక్షలు. అంటే ఇదంతా బతకలేక బడి పద్ధతులు అన్నట్టేనా సార్? ఎవరు కొంటున్నారు సార్ ఇప్పుడు ఈ హై రైజ్ కానీ పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయే పెద్ద జాబ్ అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మా పిల్లలు అయితే జాబ్ ఉంటేనే జీవితం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. యూపీఎస్సీ 10 లక్షల మంది రాస్తారు. గ్రూప్ 2 ఇప్పుడు 2.5-3 లక్షల మంది రాశారు. సో లక్షల మంది రాస్తా ఉన్నారు. పోస్టులు ఏమో 700, 800 ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నా కూడా ఈ వాళ్ళ యవ్వనం అంతా కూడా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? పూర్వజన్మం పాపాలన్నీ కలిస్తే తప్ప గవర్నమెంట్ సర్వీస్ రాదు. అంటే ఇప్పుడు వి విట్నెస్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10 మంది ప్రిపేర్ అయ్యారు 4 ఏళ్ళుగా కూర్చొని. చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు ఇచ్చింది. 2 కొట్టారా? మీరు దాంట్లో ఉన్నారు కదా. మీ ముందే కూడా పెద్ద స్టేట్మెంట్ అది. ఎందుకంటే ఒక జాబ్ వస్తే, ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది, ఒక ఊరు బాగుపడుతుంది. ఇట్లాంటి ఉన్నాయి. ఊర్లు బాగుపడ్డాయని ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉంటే ఊర్లు బాగుపడ్డాయి. ఐటీ ఎంప్లాయీ ఉంటే కార్లు వచ్చాయి, బిల్డింగ్లు వచ్చాయి. ఓకే. ఇప్పుడు 80 లక్షల ఇల్లు ఊర్లో కట్టాలి, ఒక డూప్లెక్స్ హౌస్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కట్టాలంటే ఎంత సంపాదించాలైనా? అంటే లీగల్ గా సంపాదించేటటువంటి వ్యవస్థ ఉంటే మాత్రం కష్టం సార్. మరి లీగల్ గానే కదా సంపాదించింది ఐటీ వాళ్ళు కానీ ఎన్ఆర్ఐస్ కానీ. ఇప్పుడు మీరు ఏ జిల్లాలో అయితే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ కేరళ నుంచి ఉంటారు. సి కేరళ. ఇప్పుడు తెలంగాణలో మనకు కొన్ని జిల్లాలో ఎన్ఆర్ఐస్ ఉన్న లైన్లు వేరు ఉంటాయి, ఆ స్ట్రీట్ వేరేలాగా ఉంటుంది. అవును. మీకు దాని రూపురేఖలు మారిపోతాయి. అవును. ఇప్పుడు ఇందాక నేను చెప్తున్న పాయింట్, ఒక 4 రూమ్మేట్స్ ఉన్నారు, ఒక 8 మంది రూమ్మేట్స్ ఉన్నారు. 2 సర్వీస్ కొట్టారు, బీటెక్ వాళ్ళు అంత ఫ్రెషర్స్. ఇంకిద్దరు అవ్వట్లేదని చెప్పి ఐటీలోకి వెళ్ళారు 10 ఏళ్ల క్రితం. ఆ ఐటీలోకి వెళ్ళిన వాళ్ళు ఏమో ఈ రోజు మంత్లీ సాలరీ ఎంత ఉంది? లక్షలలోనే ఉంటుంది. లక్షలలో. ఈయన 8 ఇయర్స్ సర్వీస్ తర్వాత ఎంత ఉంది? టేక్ హోమ్ సాలరీ లక్ష లోపలనే ఉంటుంది. సిపిఎస్ కట్టే 82,000 68,000. ఓకే. ఒకప్పుడు అనుకున్నట్టుగా ఉందా ఇక్కడ గవర్నమెంట్లో కూడా వ్యవస్థలో వర్కింగ్ అవర్స్ అవన్నీ? లేదు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ లిటరల్లీ క్రైయింగ్. లిటరల్లీ క్రైయింగ్. బ్యాంక్ ఎంప్లాయీస్ అనే కదా సార్. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీకి కూడా ఐటీ ఎంప్లాయీ కంటే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఓ 9 PM లోపల ఇంటికి రావడం అనేది చాలా గగనం. అంత వర్క్స్ ఉన్నారు రెవెన్యూలో. మీరు కలెక్టర్ అయినా ఏఎస్లు అయినా కూడా వాళ్ళు 6 లోపల ఇంటికి వెళ్ళడం అనేది కూడా గగనమే. అవును. మరి అంత వర్క్ ఉంది నిజంగా. మరి అందుకే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే. దానికి పే మీరు వస్తున్న శాలరీ ఎంత? ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ శాలరీ స్థాయిలో ఉన్న ఐటీ వాళ్ళు ఇండియాలో ఆర్బీఐ గవర్నర్కి ఉన్న శాలరీతో పనిచేస్తున్న ఐటీ. అంటే మన ఇండియాలో ఒకటి అలవాటు అయిపోయింది సార్, నీ జీతం ఎంత అని అడుగుతారు గవర్నమెంట్ జాబ్ వ్యక్తిని. ఒక 60,000 వస్తుంది అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పైన ఎంత వస్తుంది అని అంటారు. సో ఈ కరప్షన్ని కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితిలో సమాజం అంతా కూడా ఉంది కాబట్టి కొన్ని బాగా ప్యారలల్ డబ్బులు వచ్చేటటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్. అంటే సమాజం కూడా ఏమంటుంది, పైన ఎంత వస్తుందో చెప్పు ఫస్ట్ అంటారు. పిల్లనియాలంటే కూడా అడుగుతున్నారు, లేదా నీకు ల్యాండ్ ఎంత ఉంటుంది అని అడుగుతారు. నిజంగా ల్యాండ్ను బ్యాకప్ చేసుకొని అమ్మాయిని ఇవ్వచ్చా సార్? అంటే అంత పవర్ ఉందా ల్యాండ్కు? అవసరం పడ్డప్పుడు వస్తుంది, ఉందా లేదా అని లేనంతకాలం ఊహించుకోవచ్చు. అంటే అవసరం పడ్డప్పుడు అంటే మీ ఎలాబరేట్ చేయండి సార్. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది, ఎకరం 60 లక్షల రూపాయలు చేస్తుంది. ఆయన కొడుకుని హైదరాబాద్లో కారు గుద్దేసింది, మేజర్ హాస్పిటల్లో ఉన్నాడు, రోజుకు 2 లక్షలు పెడితే తప్ప బ్రతకడు. ఒక 25 నుంచి 30 రోజులు ట్రీట్మెంట్ జరగాలి, ఎన్ని రోజులు జరుగుతలేదు. కానీ అంత ట్రీట్మెంట్ ఇస్తే తప్ప కష్టం అని చెప్పారు. ఇప్పుడు ఆ 10 ఎకరాల ఆసానం తేయగలుగుతారు? 1 కోటి రూపాయలు 50 లక్షలు ఇమ్మీడియట్గా అయితే కష్టం. మరి ఇక్కడ ఇమ్మీడియట్ తర్వాత అయితే ఈ మనిషి ఉండడం కష్టం కదా. ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా సార్. ఇన్సూరెన్స్ ఎంతమంది తీసుకున్నారు ఇండియాలో? తీసుకున్న వాళ్ళు ఎంత తీసుకున్నారు? ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత తీసుకుంటారు? 5 లక్షలు 10 లక్షలు. అవును. ఎంప్లాయీస్ అయితే అలా కంపెనీ ఇచ్చేదే తీసుకుంటారు. వాళ్ళు ఎంత ఇస్తారు? కంపెనీ 3 లక్షలు. ఇప్పుడు దేనికి వస్తుంది అది? అవును.
సో ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత అవసరం, సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోవడం అంత అవసరం. అవును. ఎంతమంది తీసుకున్నారు సరైన ఇన్సూరెన్స్? ఉమ్. ఇప్పుడు నా క్లయింట్ ఒక ఆయన ఉన్నారు, ఉమ్, 52 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయనకు వచ్చిన జబ్బుకి. ఉమ్, ఉమ్, మనం ₹1,00,00,000 పాలసీ ఇచ్చాం, ఉమ్. స్టిల్ హ్యాపీగా నడుస్తుంది. అంటే హ్యాపీ Okay. అంటే అట్లీస్ట్ ఫైనాన్స్ పరంగా బడన్ లేక అదే ఆయన ఆస్తులు కరిగిపోలే. కరిగిపోలే. అదే 10 లక్షలు తీసుకుంటే, 5 లక్షలు తీసుకుంటే 90% ఆఫ్ ద పాలసీస్ ఈరోజు మార్కెట్లో తీసుకున్న వాళ్ళు, పాలసీ తీసుకున్న వాళ్ళు ఓకే. యావరేజ్ కవరేజ్ 5 నుంచి 10 లక్షలే. అంతమంది తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. 5 లక్షలు 3 రోజులు టైఫాయిడ్ వస్తే కూడా అయిపోతున్నాయి. అయిపోతున్నాయి. కానీ ఆలోచన ఎప్పుడు వస్తుంది? జబ్బు వచ్చినప్పుడు వస్తుంది ఆలోచన. ఎస్ 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 ఎస్. అది ప్రాబ్లం. అంటే అట్లీస్ట్ మినిమం ఇన్సూరెన్స్ ఎంత ఉండాలంటారు సార్ మీరు? కనీసం 50 లక్షలు ఉండాలి ఒక మీరు ఫ్యామిలీ. ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే మినిమం ₹1,00,00,000 అని చెప్పారు. 50 నుంచి ₹1,00,00,000 రాశారు. 50 కోటి రాస్తే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసి 50 నుంచి కోటి అని రాసినట్టు గుర్తు నాకు. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే వీ విట్నెస్డ్ కేసెస్. ఇప్పుడు అందరూ ఏమంటారంటే అన్నిటికీ అంత కాదు కదా, ఎవరికో ఒకరికి అవుద్ది, దానికి ఎందుకు భయపడాలంటే. ఈ హెల్త్ సమస్య అనేది టికెట్ తీసుకుని లాటరీ అంటే టికెట్ కొంటే తీసుకుంటే తగులుతుంది, కానీ ఇది టికెట్ తీసుకోకుండా తగిలే లాటరీ. అవును ఇప్పుడు ఈ చిన్న వయసులో ఏమొస్తుంది అంటారు, అవును రెయిన్బోకి వెళ్తే ఏడుపు వస్తుంది ఒక్కొక్కరిని చూస్తే. అవును. ఇక ఇప్పుడు రోగం ఏది వస్తుంది అనేది కూడా ఎవరికి అర్థమవుతుంది. దాని ఖర్చు ఎంత, దాని ట్రీట్మెంట్ ఎంత. అవును. కాబట్టి మీరు ఎంత తీసుకోవాలంటే మీ నియర్ బై కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ మంత్లో హైయెస్ట్ బిల్ ఎంత అయిందో అడగండి. దాంట్లో సగం తీసుకోండి చాలు. ఓకే. దాంట్లో సగం తీసుకోండి, మొత్తం వద్దు. మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మాలి అంటే 2 స్టేట్మెంట్లలో అమ్మాలి అంటే ఏం చెప్తారు సార్? నాకు అమ్మాలి అంటే, మీకు అమ్మాలంటే ఎవరికైనా అమ్మాలి అంటే మీరు చెప్పే 2 మాటలు ఏంటి? ఆ 2 మాటలతో కొనేసేయాలి. నీ మోకాలు చిప్ప మార్పిడికి సరిపడా కొనుక్కో చాలని చెప్తా. ఆ, నీ రీప్లేస్మెంట్ సర్జరీకి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ముందు అది తెలుసుకోవాలి కదా వ్యక్తి. ఎస్. సింపుల్ లాంగ్వేజ్లో ఈరోజు నీ రీప్లేస్మెంట్ హైదరాబాద్లో టాప్ హాస్పిటల్స్లో 4 నుంచి 5 లక్షలు, 2 మోకాలు చిప్పలు మారిస్తే. అవును. ఇదే సర్జరీ 10 ఏళ్ల క్రితం గట్టిగా చూస్తే 1,00,000-1,50,000. అంటే ఇదేం చెప్తుంది మనకి? 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందని చెప్తుంది. మరి ఇప్పుడు 35 ఏళ్ళు ఉన్న వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ అవ్వడానికి ఒక 20-30 ఏళ్ళు పడుతుంది. అవును. మరి మనం అనుకున్న లెక్క ప్రకారం 10 ఏళ్ళకి 3 రెట్లు, డాక్టర్ ఫీజు కూడా 3 రెట్లు పెరిగింది 10 ఏళ్ళలో. ఇప్పుడు 5 లక్షలు ఉన్న సర్జరీ 10 ఏళ్ళు పోతే 15 లక్షలు, 20 ఏళ్ళు పోతే 45 లక్షలు, 30 ఏళ్ళు పోతే 1,50,000. ఎవరు ఊహించరు అంత అవుద్దా అని. అప్పుడు నేను అంటాను, ఇది నమ్మకండి. ఒక 30 years బ్యాక్ 94లో ఎవడన్నా మనకి నీ రీప్లేస్మెంట్ 4 లక్షలు ఉందని నమ్ముతారా మన పేరెంట్స్? 24లో. మరి ఇప్పుడు అయింది కదా, ఇది కూడా అవుతుంది. ఇది నమ్మకుండా 10 లక్షలు తీసుకుంటే మళ్ళీ ఆ రోజు అన్నీ అమ్ముకోవాల్సిందే కదా. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ జబ్బు వచ్చాక పెంచమంటారు, జబ్బు వచ్చాక పెంచరు. ఇన్సూరెన్స్ మనకన్నా తెలివైన వాళ్ళు కదా, అండర్ రైటింగ్ ఉంటుంది. ఒకసారి డయాబెటీస్ HbA1c 7.8 7.5 అయింది, ఇన్సులిన్ మీదకి వెళ్తే ఇంకా పెంచరు. ఓకే. బీపీ అండ్ డయాబెటీస్ స్టార్ట్ అయితే పెంచరు. ఏదన్నా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ హెల్తీగా ఉన్నప్పుడు ఎవరు తీసుకోవట్లేదు కదా. ప్రాబ్లం వచ్చాక ఇన్సూరెన్స్ అనే మాట గుర్తొస్తుంది. మనకి చనిపోయాక ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉందంటే. చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ సార్. ఎందుకంటే చాలా మంది ఒక సెటన్ ఏజ్, సో నాకేమన్నా అవుతుందేమో, మ్యాక్సిమం పెళ్లి కాకముందు అయితే ఇన్సూరెన్స్ తీసుకునేటోళ్ళు చాలా తక్కువ సార్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటోళ్ళు మ్యాక్సిమం మ్యారేజ్ అయిన తర్వాతనే నీకేమన్నా అయితే నీ పిల్లల సంగతి ఏంది అన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తారు. నిజంగా ఏ ఏజ్లో తీసుకోవాలి సార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్? పుట్టిన ప్రతి పాపకు ఉండాలి కదా. ఓకే. జబ్బుకు వయసు లేనప్పుడు ఇన్సూరెన్స్కి ఏజ్ ఎక్కడిది? ఎస్ సార్, కరెక్టే. ఇప్పుడు న్యూ బార్న్ బేబీ కవర్ లేదు. అవును. ఎంప్లాయర్ పాలసీలో కొన్నిట్లో ఉంది, బయట తీసుకుంటే న్యూ బార్న్ బేబీ లేదు, 90 days తర్వాత యాడ్ చేస్తాడు. కానీ పుట్టగానే కాంప్లికేషన్ వస్తాయి, తల్లిదండ్రులు భరించాల్సింది. దానికి లిమిట్ ఉందా? లేదు. ఈరోజు పుట్టిన ప్రతి 10 మందిలో 4 ఏదో ఒకటి చెప్తారు డాక్టర్స్. అవును. కానీ ఎన్ని రోజుల సంపాదన మీరు అక్కడ ఖర్చు పెట్టేది? మిడిల్ క్లాస్ ఇస్ జస్ట్ 1 hospital bill away టు బికమ్ పవర్టీ. అది కూడా వాస్తవం. అది ఒక్కటే వాస్తవం. ఇంకా సంవత్సరంలో 4 సార్లు మీరు హాస్పిటల్ పోయారంటే జీవితం అతలాకుతలమైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కుప్పలు కోకోలు. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అందుకే నన్ను డబ్బు సంపాదన ఒకటే కాదు, మీ ఉన్న ఆస్తులను కాపాడేది మీ హెల్త్ ఇన్సూరెన్స్. ఉన్నది కాపాడుకోవడం ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే ఒక 4-5 ఏళ్ళు కడతారు, కట్టినప్పుడు బాగా ఉత్సాహంగా కడతారు, ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తారు కాబట్టి ఇక మనకి ఏ రోగం రాలేదు కదా అని చెప్పేసి దాన్ని కట్టుకోరు, వెంటనే చెప్పొచ్చేస్తాయి. అది వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పాలసీ ఆపుతారా అని. 3 నెలలు కట్టారు, 3 ఏళ్ళు కట్టారు, ఏమి రాలేదు, వేస్ట్, అదే జీవితం, ఇంకా ఆపేస్తారు. అలా వచ్చినాయి అంటున్నారు మన దగ్గర. 2 పిల్లలకి పాపం టైఫాయిడ్ వచ్చింది, 2 పిల్లలు టైఫాయిడ్ వచ్చింది, 3 ఏళ్ళు కట్టారంట. అప్పుడు మనకు వాళ్ళ బావగారు మన క్లయింట్ ఇంకేం అవ్వలేదు ఆపాడు. అదే 2 years బ్యాక్ 2 పిల్లలకి టైఫాయిడ్ వచ్చింది. వెంటనే 68,000 ఎంత అయింది చిన్న హాస్పిటల్కి 2 కలిపి.
అరే నేను 3 ఏళ్ళు కట్టింది 60,000 అది పోయింది, మళ్ళీ 60 పోయింది, ఇప్పుడు మళ్ళీ కట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ వస్తాం మీరు అన్నారు. తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ని లైఫ్ లాంగ్ తీసుకునేది, Hmm. ఇవాటికి రేపటి కాదు. మీరు జీవితకాలం ఉండకపోతే హ్యాపీ. ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టారంటే అది చాలా పుణ్యకార్యము. ఎస్ తిరుపతి హుండీలో డబ్బులు వేసినట్టే. దాని అవసరం రాలేదు అంటే వెరీ హ్యాపీ. మీకు అవసరం రాలేదంటే దాని అర్థం ఏంటి? ఈ డబ్బు అవసరంలో ఉన్నాడు ఎవడో వాడుకున్నాడు ఎస్ 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 కదా. ఎగ్జాక్ట్లీ సార్. మనకు కూడా ఏ రోగం రాలేదు అని అంటే రానందుకు హ్యాపీ. ఎస్ కానీ నువ్వు కట్టిన ప్రీమియం ఎక్కడికి వెళ్ళింది? ఇంకొకరికి ఉపయోగపడింది. అవసరం ఉన్నట్టు. ఇట్స్ పూలింగ్ ఆఫ్ రిస్క్. ఎస్ ఎవరికి జబ్బు చేస్తుందో వాళ్ళకి మీ ప్రేమ ఉపయోగపడింది, దానికి ఇంకా హ్యాపీగా ఉండాలి. ఇది ఇంకొక సామాజిక బాధ్యతలు అంటే నిజంగా బాధ్యత. ఎస్ ఎస్ ఇంకొకటి మీ పుస్తకంలో హోమ్ లోన్ ఈఎంఐ అనేది గుడ్ ఈఎంఐ, గుడ్ లోన్ అని చెప్పారు. ఎట్లా సార్ ఇది? చాలా మందికి ఒక కళ ఇల్లు కొనుక్కోవాలనేది. సో నిజంగా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఆలోచించేది ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ఆ టెన్షనే వద్దు మనకు అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే మంచిదే, కానీ తీసుకుంటే చెడ్డది కాదు. హోమ్ లోన్ ఈఎంఐ ద బెస్ట్ ఈఎంఐ. ఉన్న లోన్స్ లో కన్నిటికన్నా చాలా చౌకైన లోన్ ఏదైనా ఉందంటే హోమ్ లోన్. ఆ విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు కొనేటంత డబ్బులు ఉన్నాయి అయినా కూడా ఈఎంఐ తీసుకోవాలా సార్? అది అగైన్ మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉందని. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక పెట్టుబడి కానీ దాన్ని మెజర్ చేయాల్సిన విధానం ఏంటంటే అది మీకు ఎంత పర్సంటేజ్ వర్కౌట్ అవుతుంది. ఓకే, నేను లోన్ తీసుకుంటే నాకు ఇంత వడ్డీ కడుతుందంటే అది నేను కడుతున్న పెనాల్టీ. నేను ఒక పెట్టుబడి పెడితే నాకు వచ్చేది రాబడి, రేట్ ఆఫ్ రిటర్న్ ఆ రివార్డ్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రెండు బేరే చేసుకోవాలి. ఓకే, నా దగ్గర ఉన్న డబ్బు హోమ్ లోన్ తీసుకుంటే 8% పెనాల్టీ. నేను హోమ్ లోన్ తీసుకొని ఈ డబ్బు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి 12% తెచ్చుకుంటే గుడ్. కానీ ఆ తెచ్చుకుని నాలెడ్జ్ ఆయనకు ఉండాలి కదా. ఇప్పుడు 60 ఏళ్ళ వ్యక్తి ఇదంతా అవసరం లేదు, నాకు తినడానికి సరిపడా ఉన్నాయి, లోన్ కొనే డబ్బు లోన్ ఎందుకంటే తీసుకోవటమే. ఇట్స్ అగైన్ డిపెండ్స్. ఇప్పుడు 45 ఏళ్ళ వ్యక్తి, 42 ఏళ్ళ వ్యక్తి, పిల్లలు 10th క్లాసు, ఇప్పుడు ఉన్నదంతా ఊడ్చి ఇల్లు కొనేసాడు అనుకోండి, రేపు హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు ఎక్కడి? అప్పుడు నువ్వు లోనే తీసుకోవాలి. నీకు ఆ ఇంటికన్నా ఈ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, వీళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఈరోజు పరిస్థితి ఏంటంటే టాలెంట్ ఉంటే భవిష్యత్తు కాదు, పేరెంట్స్ యొక్క ప్లానింగ్ ఉంటే భవిష్యత్తు. డబ్బు ఎంత పెడుతున్నారు? నేను కొన్ని విన్నా సార్, చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఇల్లు కొనరు, రెంటెడ్ హౌస్లోనే ఉంటారు. ఇంత పెద్ద మనీ ఒక ఇల్లు కొని పార్క్ చేయాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. దీంట్లో నిజం ఏంటి సార్? అసలు చెప్పుకోవడం చాలా బాగుంటాయి థియరీగా. ప్రాక్టికల్గా నేనైతే ఐ ఎంకరేజ్ ఎవరీ వన్ టు ఓన్ వన్ బ్యూటిఫుల్ హౌస్. ఒక అద్భుతమైన ఇల్లు, మీరుంటానికి ఒక ఇల్లు కొనుక్కోండి అని చెప్తాను. దాంతో ఎమోషన్ కూడా ఉంటుంది, ఉండటం అవసరం కూడా. ఆ ఎమోషన్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎమోషన్ లేకపోతే ఏదన్నా చేయొచ్చు. ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది. ఇల్లు మస్ట్ అండి, ఇల్లు మస్ట్.